కాబట్టి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు అంటున్నారు కదా రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు సీఎం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కానిది ఏముండదు రఘు. కాంగ్రెస్ పార్టీలో అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఉంటాడా? ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతాడని అన్నది. ఎవరు ఏమైనా అనుకోవచ్చు, నేను అనుకుంటున్నా ఈసారి బీసీ సీఎంఏ అనుకుంటున్నా. ఓకే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీసీఏ ఉంటాడని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యం రఘు, ఎవరు ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే అల్టిమేట్గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సీఎం అయితే నాకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పిండు. అదైన వ్యక్తి, నేను అనే ఉన్న పక్కపొంటి, అది యాదృచ్ఛికంగా అన్నటువంటి మాట. ముఖ్యమంత్రి గారు అనబోయి మంత్రి గారు అనబోయి ముఖ్యమంత్రి గారు అన్నాడు. సరే, ఆ మాట కట్టుబడి ఉన్నాడు, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. నేను అంట ఓపెన్గా అంటా ఉన్నా, నెక్స్ట్ సీఎం బీసీఏ అంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో నెక్స్ట్ సీఎం బీసీఏ అంటున్నా. అంటే మళ్ళీ ఎలక్షన్లో వచ్చే నాటికి మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఐడియా మాకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి నల్గొండలో తెలంగాణలో మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? బీసీ ముఖ్యమంత్రిని బీసీలే చేసుకుంటారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీలే చేసుకుంటారు. ఏముంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పంగానే రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చుండబెట్టి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసేసి ఇంకోరిని కూర్చుండబెట్టే కార్యక్రమాలు ఉండేవి కదా. పబ్లిక్కి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ప్రజలు కోరుకుంటే వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజా ఆలోచనలకు దగ్గరగా ఉండి పబ్లిక్కి నాయకునికి నెట్వర్క్ కనెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పోతే ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేము తీసుకొస్తాం రాజ్యాన్ని అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు పార్టీలో ఉండి తేవడం ఎంతవరకు సాధ్యం? పార్టీలో ఉంటూ చేయడం ఎంతవరకు? ఇట్ మీన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీల రాజ్యం తెస్తా అంటుంది. బీసీల రాజ్యం తెస్తా అంటున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే బీసీలందరినీ గెలిపించినట్టే. ప్రోగ్రామ్ తీసుకోబోతున్నారా మీరేమన్నా భవిష్యత్తులో? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే బీసీలకు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంకా వివరించాల్సింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే పాదయాత్ర ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఏ సందర్భంలో చూడొచ్చు? ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఉంటుంది, 2 years తర్వాత. సో బిఫోర్ 2 years అయితే మీరు అంటే ఈ ఐడియాలజీని ఫస్ట్ లిటరేచర్ ఐడియాలజీ ఇదంతా పోవాలి కదా, ఆ కార్యక్రమం చేస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. సో ఇది తిన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.